ఈరోజు రామగుండంలో నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు 2400 మెగావాట్లకు సంబంధించి ప్రజాభిప్రాయాన జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులు అందరూ కూడా ఇలా ప్రజల గొంతుకలను నొక్కేటువంటి విధంగా ఈ యొక్క ప్రజా పరిపాలన అని పేరుకు మాత్రమే చెప్పుకుంటూ ప్రజాభిప్రాయ సేకరణకు ఎవరిని కూడా పాల్గొనకుండా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విషయాలను చెప్పి దాని మీద నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు ప్రజాభిప్రాయం సేకరణలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క భూ నిర్వాసితులకు 3700 కుటుంబాలు 10,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములను భూసేకరణ చేసి కనీసం ఈ యొక్క భూసేకరణలకు గురైనటువంటి ప్రాంతాలకు సంబంధించిన ఇండ్లను ఆ ఇండ్లలో నివసించేటువంటి వాళ్లకు ఉద్యోగాలు గాని కనీసం మౌలిక వసతులు గాని కల్పించలేదు. ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణలో చెబుదామని వెళ్తామంటే కూడా మమ్మల్ని నిర్బంధించి ఇవాళ జైపూర్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇది నిజంగా దుర్మార్గం. ప్రజల గొంతుకను నొక్కినటువంటి పరిపాలకులు ఎవరు కూడా నిలబడలేదు. రేపు రాబోయే కాలంలో వీళ్ళకి తప్పకుండా బుద్ధి గుణపాఠం ప్రజలు తప్పకుండా చెప్తారు. ఈ సందర్భంగా మేము ఎన్టీపీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా రామగుండంలో ఎన్టీపీసీ 2400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు మళ్లీ చేస్తున్నటువంటి యొక్క సందర్భంగా మా దగ్గర ఉన్నటువంటి 600 ఎకరాలను యాష్ ప్లాంట్కు మళ్లీ తీసుకుంటా ఉన్నారు. ఆ కుందనపల్లి, మల్యాలపల్లి, అదేవిధంగా అక్బర్ నగర్, బద్రిపల్లె గ్రామాలకు సంబంధించినటువంటి మొత్తం ఆ బూడిదతోని ఆ ఇల్లంతా కూడా కుటుంబాలు బతికేటువంటి పరిస్థితి లేదు. వారిని తప్పకుండా సురక్షిత స్థలాలకు, సురక్షిత ప్రదేశాలకు తరలించాలని డిమాండ్ ఉంది. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసినాం. అయినా కూడా ఎన్టీపీసీ యాజమాన్యం పెడచెవిన పెట్టింది. ఈ సందర్భంగా వారు తప్పకుండా ఈ నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ కమిషనరేట్ పక్కన స్థలం కూడా ఉన్నది. ఆ స్థలంలో తప్పకుండా వాళ్లకు ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నది. ఎన్టీపీసీ యాజమాన్యం దీనిపైన శ్రద్ధ తీసుకోవాలి. మాతంగి కాలనీకి సంబంధించినటువంటి ఇబ్బంది కూడా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి లాస్ట్ టైం తెలంగాణ ప్రాజెక్టు పడ్డప్పుడే ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు 2400 మెగావాట్లది పడితే ఆ మాతంగి కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ఎవ్వరు కూడా అసలు అక్కడ నివాసం ఉండేటువంటి పరిస్థితి లేకుండా అయిపోతుంది. కాబట్టి దీన్ని ముందు జాగ్రత్తగా వాళ్ళను తరలించే విధంగా లేకపోతే వాళ్లకు న్యాయం చేసేటువంటి విధంగా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులకు, భూ నిర్వాసితులకు ఒక మంచి విద్యను అందించేటువంటి విధంగా ఇది భారతదేశంలోనే పెద్ద పవర్ ప్రాజెక్టు. ఈ యొక్క పవర్ ప్రాజెక్టు ఇంత గొప్పగా పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేసి కూడా దీంట్లో నుంచి వెళ్ళి ఆ భూ నిర్వాసితులకు అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులకు 4000 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. ఆ కాంట్రాక్టు కార్మికులకు వాళ్ళ పిల్లలకు మంచి విద్యను అందించే విధంగా కేజీ నుండి పీజీ వరకు ఒక మోడల్ స్కూల్ను ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందించేటువంటి విధంగా ఏర్పాటు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వైద్యం కనీసంగా వారికి ఇక్కడ మినిమం ఫెసిలిటీ కూడా లేదు. వైద్యం విషయంలో కాంట్రాక్టు కార్మికులకు, భూ నిర్వాసితులకు ఉచిత వైద్యాన్ని అందించేటువంటి విధంగా ఒక కార్పొరేట్ వైద్యశాలను ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి మహిళా సోదరిమణులకు ఇళ్లలోనే ఉన్నారు, వాళ్ళ పొలాలను గుంజుకున్నారు. వాళ్ళకి అనేక ఇబ్బందికర పరిస్థితులలో కుటుంబాలు బతుకుతా ఉన్నాయి. వాళ్ళకు ఖచ్చితంగా ఉపాధి దొరికేటువంటి విధంగా వారి ఉపాధి కల్పన కోసం ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ను ఆ గ్రామాలలో ఏర్పాటు చేసి వాళ్లకు ఉపాధి చూపెట్టాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2400 మెగావాట్లకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నటువంటి యొక్క సందర్భంగా ఈ ప్రభావిత గ్రామాలకు సంబంధించినటువంటి యువకులకు ఈ యొక్క ఉద్యోగ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా